హే హలో అందరికీ నమస్తే. నేను మీ రమ్య నరేష్. వెల్కమ్ బ్యాక్ టు మోమీ 150. ఏ మాసంలో లేచినా లేకపోయినా శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, సంవత్సరం పొడుగున ఈ 3 మాసాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. జనాలు కూడా పొద్దున్నే లేచి పూజ చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ 3 నెలల్లో. అండ్ ఈరోజు మనం అన్నిటికన్నా ఎక్కువ ఇష్టపడేది ఆడవాళ్ళు, ఎస్పెషలీ శ్రావణ మాసం, దట్టు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం అనమాట. ఇక్కడ నేను చేస్తుంది చాలా చిన్న సింపుల్, అలా వదిలేకుండా మామూలుగా దేవుడు గది రెగ్యులర్గా కాకుండా పింట్రెస్ట్లో చూసి ఇలా ట్రై చేశాను. దీనికోసం నాకేమీ పెద్దగా ఖర్చు అవ్వలేదు, 50 రూపీస్ ఖర్చు అయింది. జస్ట్ ఆకులు ఒకటి పర్చేస్ చేశాను. పువ్వులు ఎలాగో ఇంట్లో ఉంటాయి, వాటితోనే అనమాట ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా డబల్ టైప్ వేసి అతికిస్తున్నా కూడా కొన్ని అక్కడికి ఊడొచ్చాయి. అండ్ అంత సర్దేసుకున్న తర్వాత ఓకే అనిపించింది. ఫస్ట్ నచ్చలేదు, బట్ తర్వాత ఓకే అనిపించింది. ఇప్పుడు నేను చేస్తున్న సెటప్ అయితే మొన్న అమ్మవారి ఐడిల్ కొన్నాను కదా, ఆ ఐడిల్ పెట్టడానికి చూడండి, చిన్న సూపర్ క్యూట్ గర్ల్ ఎంత బుజ్జిగా ఉన్నారో ఐడిల్లో అయితే అమ్మవారు. నా 6 ఇయర్స్ కళ ఇది. నేను 6 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఐడిల్ కొనుక్కోవాలని. నాకు ఎంతో ఆశపడ్డాను. నా పెళ్ళప్పుడు 30,000 ఉంది వెండి కేజీ. అప్పుడు మా అమ్మాలు పెట్టారనమాట మాకు. సో 30,000 ఉన్నప్పుడు ఈ విగ్రహం మహా అయితే ఒక 1,000 రూపాయలు పడుతుందేమో. అప్పుడు కొనుక్కోకుండా చూడండి, ఇన్ని సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత 3,700 పెట్టి కొనుక్కున్నాను 40 గ్రామ్స్. అండ్ ఏదేమైనా సరే మొత్తానికి అమ్మవారు అయితే నా దగ్గరికి వచ్చేసింది నేను కోరుకున్నట్టుగానే. అండ్ ఇలా డెకరేట్ చేశాను అమ్మవారి దగ్గర అంతా చామంతి పువ్వులు, ఇంకా కలువ పువ్వు పెట్టి. నేను ఈ చెట్టు అయితే 1 మంత్ ముందు వేసాను. ఈ 1 మంత్ ముందు కూడా వేసి చక్కగా పెరిగింది. వెయిట్ చేస్తున్నాను శ్రావణ శుక్రవారం వస్తుంది, ఫస్ట్ అమ్మకే తాంబూలం ఇవ్వాలని 2 ఆకులు తుంచి తాంబూలం ఇచ్చానమాట. ప్రతి సంవత్సరం కూడా నేను కాసుకుంటాను, బట్ ఈ సంవత్సరం కాసుకోలేదు. అమ్మవారి ఐడిల్ కొన్నాను కదా, సో పాత కాసు ఉంటే కొంచెం శుద్ధి చేసి వేసేయచ్చు అన్నారు. సో అలాగే వేసేసాను అనమాట. అండ్ చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూసి రకరకాలుగా చేస్తున్నారండి. అవేమీ అవసరం లేదండి. మనం రెగ్యులర్గా మన అమ్మలు, మన అత్త వాళ్ళు ఎలా చేసుకుంటారో అదే ప్యాటర్న్లు చేసుకుంటే మంచిది. మనం పెంచుకుంటూ పోవాల్సింది ఏంటంటే ఇతర వంటకాలు, లేకపోతే మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే అదో, అలాంటివి పెంచుకుంటూ పోవాలి. కానీ ఈ ఇత్తడి కుందలు మానేసి జర్మన్ సిల్వర్ తెచ్చుకొని అది తెచ్చుకొని హడావిడి చేయమని ఎవరు చెప్పారండి. ఈ మధ్య హడావిడి ఎక్కువ అయిపోయింది. మేజర్గా వరలక్ష్మి వ్రతం అంటే ఇలా మా ఆయన నేను కలిపి దీపారాధన చేస్తాను. తర్వాత అన్ని దీపాలు వెలిగించేసాను. నేను ఎక్కువ పూజలకు ఎక్కువ రెడీ అవ్వడానికి కావదు, మామూలుగా మోస్తరుగా రెడీ అయిపోయి పూజలో కూర్చుండిపోతా. 2 పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా 5 రకాల వంటకాలు చేసి పెడతా. ఇప్పుడు కూడా అంతే, దాంట్లో ఏ చేంజ్ లేదు. 5 రకాల వంటకాలు చేసేసి అమ్మవారికి నైవేద్యం చూపించేస్తానమాట. అంటే అంతే అవుతుంది. అంత పొద్దున్న లేచినా కూడా 5 వంటలు అయ్యి పూజ అయినప్పటికీ ఆ 9-10 అవుతుంది. సో అంతే అనమాట. నేనైతే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను. తర్వాత 5 సార్లు అమ్మవారి మీద ఇలా కుంకుమార్చన చేసుకున్నాను. ఆ కుంకుమ తీసి పెట్టుకుంటే మనం ఇంట్లో చాలా మంచిది అంటారు కదా, ఆ కుంకుమ తీసి స్టోర్ చేసుకున్నాను. మంచిగా ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చక్కగా పూర్తయిపోయింది. ఎప్పటికన్నా ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా జరిగింది అనిపించింది. మీ వరలక్ష్మి వ్రతం కూడా ఎలా జరిగిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఘట్టం లాస్ట్లో మా ఆయన దగ్గర సంవత్సరంకోసారి ఆశీర్వాదం తీసుకోవడం, అది కూడా పూర్తి